హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెమ్లవాడ ముచ్చట్లు. మనం వెమ్లవాడలోని ఆదియోగి విగ్రహం ఉన్న పార్క్ను అయితే ఈరోజు చూపించబోతున్నాం. మనకు ఒక లైక్ చేయండి, మన ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ప్రతి నిమిషం కూడా మీరు పార్క్లో ఉన్న అనుభూతిని అయితే కలిగిస్తుంది. సో లెట్స్ గో. మనం ఈరోజు వెమ్లవాడ బండ్ పార్క్లోకి వెళ్ళిపోతున్నాం. ఇలాంటి మెకానిక్లు ఎంతోమంది ఇక్కడ కష్టపడితేనే ఇలాంటి అద్భుతమైన పార్కులు అయితే తయారవుతూ ఉంటాయి. సో చూడండి, ఇప్పుడు కూడా ఈ ఫౌంటైన్ ఇంకా కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుందంట. మనం గేట్ లోపలికి రాగానే మనకు కండ్లకు ఎంతో ఆనందాన్ని కలిగించేది ఈ ఫౌంటైన్ స్టార్టింగ్లోనే ఉంటుంది. చూడండి, అక్కడ నటరాజ విగ్రహం అయితే ఉంది. ఈ ఫౌంటైన్ ఈవినింగ్ 6:30 తర్వాత ఈ లైటింగ్స్ తోటి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఫస్ట్ మనకు అట్రాక్షన్ ప్లేస్ అయితే పార్క్లో ఇదే అన్నమాట. ఇంకా ముందు మనం చూసేద్దాం. వేములవాడ ప్రజలకు మరో అద్భుతమైన కానుక. వేములవాడలోని ఆదియోగి శివుని విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అద్భుతమైన బాండ్ పార్క్ ఇప్పుడు అధికారికంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఆలయ దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తులతో పాటు స్థానిక ప్రజలు కూడా ఈ పార్క్ అందాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పచ్చని చెట్లు, అందమైన గార్డెన్స్, రంగురంగుల ఫౌంటైన్లు, ఆకట్టుకునే శిల్పాలు, ప్రశాంతమైన వాతావరణం ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేస్తున్నాయి. కుటుంబ సభ్యులతో, చిన్నారులతో, స్నేహితులతో కలిసి సాయంత్రం సమయాన్ని ఆహ్లాదంగా గడపడానికి ఈ బాండ్ పార్క్ ఇప్పుడు వేములవాడలో కొత్త ఆకర్షణగా మారింది. మీరు ఇంకా ఈ అందమైన పార్క్ను సందర్శించకపోతే ఒక్కసారి తప్పకుండా వెళ్ళి ప్రకృతి అందాలను ఆస్వాదించండి. హరహర మహాదేవ్. వేములవాడ బాండ్ పార్క్ మీకోసం సిద్ధంగా ఉంది. ఫ్రెండ్స్, ఈ పార్క్లో కట్టిన అతిపెద్ద మీటింగ్ స్పాట్ అన్నమాట. ఇది దాదాపుగా ఎంత పెద్దగా ఉందంటే చూడండి, చాలా విశాలంగా ఉంటుంది. రౌండ్ షేప్లో పార్లమెంట్ భవనం ఉన్న షేప్లో ఉంటుంది ఈ ఇక్కడ వాకింగ్ చేయడానికి కూడా చాలా విశాలమైన ప్లేస్ అయితే ఉంది. అలాగే నీటి పక్కనే మనం వాకింగ్ చేస్తున్నాం కాబట్టి ఆ దృశ్యాలు కూడా చాలా అద్భుతంగా అనిపిస్తాయి మనకు. ఈ పార్క్లోకి వచ్చిన కొంతమంది భక్తుల్ని నేనైతే అడిగాను, మీరు ఒకసారి వినండి. ఎక్కడమ్మా మీది? నిజామాబాద్ డిస్టిక్. అవునా, మీకు ఎట్లా తెలుసామా మరి ఓపెనింగ్ ఉందని వచ్చిందా లేకపోతే చూద్దామని? మేము ఇక్కడ ఎమ్నాలకు వచ్చినాం కాబట్టి ఇక్కడ చూడాలా, ఇక్కడ విగ్రహం ఉంది కదా అనుకొని వచ్చినాం. మంచిగా ఉంది, మాకు మంచి అనిపించింది, పార్క్ మంచిగా ఉంది అని వచ్చినాం ఇక్కడ చూడటానికి. చిన్న ఎట్లుంది పార్క్? చూసినావా శివుని విగ్రహం? బాగుందా? చాలా బాగుంది. అనుకోకుండా వచ్చినాము కానీ ఈ పార్కు చాలా బాగా మంచిగా పర్వాలేదు అనుకో. వేములవాడ అంటే ఇప్పుడు బాగా రూపుదిద్దుకుంటుంది. దీనివల్ల మాకు మంచి అనిపించింది. అన్ని సడన్గా వచ్చినా కానీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇలా కూర్చున్న అంత కదా. ఎందుకంటే శివుడు విగ్రహము, ఇక్కడ దేవాలయం, మళ్ళీ చెరువు, ఈ పార్కు పర్వాలేదు, బాగా అనిపించింది. రాబోయే రోజులలో ఇంకా చాలా పనులైతే ఉన్నాయి. అవన్నీ రూపుదిద్దుకొని ఇంకా ఎంతో అందంగా వేములవాడలో ఉండే ఈ పార్కు భక్తుల కోసం ఎంతో అద్భుతంగా అభివృద్ధి దిశగా పయనిస్తోంది. విగ్రహం దగ్గరికి వచ్చాము, మస్తు అనిపిస్తుంది. అందరైతే వచ్చారు, ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, మస్తు అనిపిస్తుంది మన వేములవాడ పార్క్. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. We came from Minority Gurukula Hostel. Our hostel is located near this park.
This is park is very very beautiful and most attractive. We have to visit along with our family and we have to entertain. వేములవాడ మున్సిపల్ యాజమాన్యానికి ఎంతో ధన్యవాదాలు. చాలా చక్కని పార్క్ని ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే మన సుదూర ప్రాంతాలకు వెళ్ళి సిద్దిపేట కానీ కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ వెళ్ళలేనటువంటి చిన్న తరహా కుటుంబాలకి ఇది మంచి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం. ఇక్కడికి వచ్చి వారి యొక్క సేద తీరచ్చు. హైదరాబాద్లో ఉన్నటువంటి వాతావరణాన్ని ఇక్కడ కల్పిస్తున్నందుకు ప్రకృతి పర్యావరణాన్ని కల్పించినటువంటి వేములవాడ మున్సిపల్ నియోజకవర్గానికి మున్సిపల్ కౌన్సిలర్ గారికి ప్రత్యేకంగా మన వీప్ ఆది శ్రీనివాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఆల్. ఎక్కడి నుంచి వచ్చారు? మాది జన్నారం. మంచిర్యాల జిల్లా జన్నారం. మాది ఈరోజు దేవుని కాడికి వచ్చినాం. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా చూస్తా అంటే ఇక్కడనే ఉండాలనిపిస్తుంది. అంత సంతోషంగా ఉంది. మళ్ళీ ఈ దేవుని చూసేసరికి మాకు అసలు ఆకలి కూడా లేదు. చాలా చాలా సంతోషంగా ఉంది. హ్యాపీగా ఉన్నాం మేమైతే. మీరు చాలా అదృష్టవంతులు. నిన్ననే స్టార్ట్ అయింది. నిన్న స్టార్ట్ అయింది. వచ్చినామంటే మేము గొప్ప హ్యాపీ. మా బాబాయ్ ఇక్కడ నుంచి కదులుతలేడు. అటు ఇటు పోదామంటే కూడా అస్సలు రావడం లేదు. మాకు హ్యాపీ. ఈ దేవుడు అంటే మాకు చాలా ఇష్టం. మేము సంవత్సరం ఒకసారి వస్తాం. ఇప్పుడైతే ఇంకా చూడాలనిపిస్తుంది. బాగుంది. బాగుంది. పిల్లలకు ఆడుకోవడానికి కానీ అసలు ఇంత హైదరాబాద్ లో కూడా మాకు అంత మంచి అనిపించలేదు. నచ్చింది. నేచురల్ బాగుంది. దేవుడి విగ్రహం కూడా చాలా చక్కగా సూపర్ గా ఉంది. చూడడానికి కళ్ళు సరిపోతలేదు. మేము ఎంత హైదరాబాద్ తిరిగినా బాగుంది. ఇక్కడ అంతా మంచిగా ఉంది. దేవుడిని ప్రత్యక్షంగా చూసిన ఫీలింగ్ అనిపిస్తుంది. ఈ శ్రావణం వస్తే ఇంకా బిజీ, చాలా మంది దర్శనం చేసుకుంటారు. సూపర్ ఉంది. సో చూసారుగా, స్థానికులు మాత్రమే కాదు ఆలయానికి వచ్చే భక్తులు కూడా ఈ పార్కును ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఫ్రెండ్స్, ఇవైతే చూడండి, మనం లాస్ట్ టైము వీటికి ముసుగు వేసినప్పుడు వీడియో అయితే తీసినాము. అప్పుడు చాలామందిని అడగడం జరిగింది ఇవి ఏంటి అని. సో ఫైనల్గా మనకు తెలిసింది ఏంటంటే ఇవి యోగాసనాలు. సో యోగాసనాలను ఏ విధంగా చేయాలో దీంట్లో చూపించారు. ఇది కూడా ఈ పార్క్లో ఒకటి అద్భుతమైన దృశ్యం అనుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫైనల్గా ఆదియోగి విగ్రహం. ఈ ఆదియోగి విగ్రహం అయితే మీరు చాలా వీడియోల్లో చూసే ఉంటారు. సో ఇప్పుడిప్పుడైతే ఇక్కడికి పబ్లిక్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా మీరు ప్రతి ఒక్కళ్ళ మొబైల్లోనైతే చూడొచ్చు. సో యూట్యూబ్లో ఫస్ట్ వీడియో మనదే వ్లాగ్ ఉండాలని చెప్పి నేనైతే చేయడం జరిగింది. సో నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. మన వేములవాడ గురించి ఎలాంటి అప్డేట్ అయినా మనమే ముందుంటాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ వేములవాడ ముచ్చట్లు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వేములవాడకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం ఎములాడ ముచ్చట్ల ఛానల్ను ఫాలో చేయండి. ఫ్రెండ్స్.